ప్రేమగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. ఈరోజు మన సబ్జెక్టు ఏంటంటే, ఒక రహస్యమైన చెయ్యి గురించి బైబిల్లో రాయబడింది. ఈ చెయ్యి ఎవరిది అనేటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. ఇంకా నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నేను లేచి తలుపు తీయేసే లోపు నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. చాలు. అయితే పరమగీతాలలో ప్రియుడు, ప్రియురాలు అనే మాటలు వినపడతాయి. ప్రియురాలు అనగా సంఘము, ప్రియుడు అనగా యేసుక్రీస్తు వారు అని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ తలుపు వేసుకొని తన మంచం మీద పడుకుందంట. తలుపు వేసుకుని మంచం మీద పడుకున్న తరువాత కొంత సమయానికి చాలా టైం గడిచిపోయింది. ఇంచుమించు నిద్రలో కూడా వెళ్ళిపోయింది. ఈమె నిద్రపోతూ ఉన్న సమయంలో ఎవరో తలుపు దగ్గర అలికిడి చేస్తున్నట్టుగా ఈమెకి అర్థమైంది. ఏదో సౌండ్ అర్థమైంది. ఆమె శబ్దం వినిందో నీడ చూసిందో తెలియదు, కానీ తలుపు దగ్గరికి ఎవరో వచ్చిన విషయాన్ని ఈమె గమనించింది, కానీ మంచం మీద నుంచి లేచి రాలా. ఎవరొచ్చి ఉంటారో ఈమెకి అర్థం కాలేదండి. ఆ తలుపు వైపే చూస్తూ ఉండగా తలుపుకి సందుందంట. తలుపు సందులో నుండి ఎవరో చెయ్యిని లోపలికి పెట్టారంట. చెయ్యి వరకే లోపలికి వచ్చింది. మనిషిని చూడలా, మనిషి కనబడటల్లా, మనిషి లోపలికి రాలా. మనిషేమో బయటే ఉన్నాడు. ఎవరో వచ్చిన అలికిడైతే వినింది, ఎవరో వచ్చినటువంటి శబ్దమైతే వినింది, ఎవరో తన కోసం వచ్చినట్టు గమనించింది కానీ లేచి వెళ్ళలా. వెంటనే వెళ్ళి తలుపు తీలా. ఎంతసేపు చూసినా కానీ ఎవరో వచ్చినట్టు తెలుస్తుంది, కానీ వాళ్ళు పిలవటము అరవటము జరగలేదండి. ఈమె అలానే ఉంది. బహుశా మంచం మీద ఉన్నందువలన, నిద్రమత్తులో ఉన్నందువలన లెగవలేదు, అక్కడికి వెళ్ళలేదు. అంతలోకి ఏం జరిగిందంటే, ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కానీ చేతి వరకు లోపలికి పెట్టాడంట. ఈమె చేతిని చూసింది, చెయ్యి వరకు లోపలికి వచ్చింది. మనిషి రాలేదు, ఆయన ముఖం ఈమె చూడలేదు, ఆయన ఎవరో ఈమె చూడలేదు. చెయ్యి వరకు లోపలికి వచ్చింది, కానీ అయినా ఏమి లేచి వెళ్ళలేదంట. మనిషి అలిగిడొచ్చినప్పుడన్నా లెగవాలి, అలిగిడొచ్చినప్పుడు లెగవలా. ఎవరో తన కోసం వచ్చారని తెలిసింది, అప్పుడైనా లెగవలా. తలుపు సందులో చెయ్యి కనబడింది, అప్పుడన్నా లెగవలేదండి. ఎందుకంటే ఈ మంచం మీద బడలికిగా ఉంది, నిద్రావస్థలో ఉంది. ఇక ఏం లేచి చేసిందంటే, చాలా సేపుడు తర్వాత ఓపిక తెచ్చుకొని లేచి తలుపు తీద్దాం అనుకుంటుంది, తీటిల్లా. తలుపు తీద్దాం అనుకుంటుంది, తీటిల్లా. బయట ఉన్నటువంటి చెయ్యేమో లోపలికి రాటల్లా. చెయ్యి వరకే పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెయ్యి వరకే లోపలికి వచ్చిందండి. ఆమేన్. చెయ్యి వరకు లోపలికి వచ్చేసరికి ఈమె లేద్దామా వద్దా అని చూసి మొత్తానికి ఓపిక తెచ్చుకొని లేచి తలుపు దగ్గరికి వెళ్ళిందంటండి. తలుపు దగ్గరికి వెళ్ళేసరికి ఆ వచ్చిన వ్యక్తి అప్పటిదాకా చూసి ఈమె తలుపు దిగిపోయేసరికి వెళ్ళిపోయాడంట. ఇది జరిగింది అక్కడ. ఈమెమో చెయ్యి చూడగానే తలుపు దిగిలా, చెయ్యి చూడగానే పరుగులెట్టుకుంటా వెళ్ళలా. ఆయనేమో వెళ్ళిపోయాడు. ఈమె తీరా లేచి వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ఆమె కోసం ఎవరు వచ్చారు? వచ్చిన వ్యక్తి ఎవరు? దేనికోసం వచ్చాడు? ఈ రహస్యం అనేది ఆమెకి తెలియలేదు. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, తలుపు సందులో చెయ్యి పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ముఖం కనపడలేదు, శరీరం కనపడలేదు,
చెయ్యి మాత్రమే కనబడింది. ఆ చెయ్యి ఎవరిది అంటే ఎవరిదో. 5 ఏళ్ళు ఉన్నాయి, అందరికీ 5 ఏళ్ళు ఉంటాయి. పలానా వ్యక్తి అని చెప్పలేము, పలానా అయిందని చెప్పలేము, ఎవరిదో చెప్పలేము. కారణం ఏంటంటే చెయ్యి కనబడింది కానీ ముఖం కనబడలేదు, చెయ్యిని చూసింది కానీ ముఖాన్ని చూడలేదు. ఎవరైనా ఎవరు వచ్చి ఉంటారు, వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారు అర్థం కాని పరిస్థితులు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో మనం ముందు తెలుసుకుందాం. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే ఈ స్త్రీ సంఘానికి గుర్తు. స్త్రీ అంటే స్త్రీ కాదు, స్త్రీ సంఘమైనప్పుడు వచ్చింది ఎవరు? సంఘము కొరకు ఎవరో వచ్చారు. సంఘాన్ని ఎవరో తలుపు తడుతున్నారు, సంఘాన్ని ఎవరో నిద్ర లేపుతున్నారు. సంఘము కొరకు తలుపు సందులో చెయ్యి పెట్టి లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఎవరో మనకు తెలియదు. ఆమెకు తెలియలా. ఆమెకు తెలియలేదు అంటే సంఘానికి కూడా తెలియదని అర్థం. వచ్చింది ఎవరో తెలియలేదండి, చెయ్యి మాత్రమే చూసాం. ఈ చెయ్యి ఎవరిదో మనం తర్వాత చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమగీతాల గ్రంథములో ఈ చెయ్యి రహస్యంగా ఉంది. పరమగీతాల గ్రంథములో చేతిని గురించిన మర్మము రహస్యంగా ఉంది. ఇక్కడ చెయ్యి మాత్రమే బయలుపడింది కానీ వ్యక్తి బయలుపడలేదు, ముఖము బయలుపడలేదు. మనిషిలో ఒక్క భాగం మాత్రమే బయటకు వచ్చింది కానీ మిగతా భాగం బయటికి రాలేదు. ఆయన ఎవరో మనం తర్వాత చూద్దాం. ఇంకో వచనాన్ని చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, ఆ బండ సందులో నిన్ను ఉంచి, ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నా చేతితో నిన్ను కప్పుదును. బైబిల్ గ్రంథములో మోషే ఉన్నాడు. ఈ మోషే చాలా భక్తి కలిగినటువంటి వాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు, మోషే కూడా దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు. మోషే గొర్రెలను కాస్తూ మిద్యాను అరణ్యంలో ఉన్నప్పుడు మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతోటి అనేక పర్యాయాలు దేవుడు మాట్లాడాడు. మోషేకి ఒక కోరిక ఉందన్నమాట. మోషేకి ఉన్న కోరిక ఏంటంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఇంకో రకంగా చెప్పాలంటే దేవుణ్ణి చూడాలి అనే కోరిక ఉంది. దేవుడు ఎలాగుంటాడు, దేవుని ముఖం ఎలాగుండుద్ది, దేవుని చేతులు ఎలాగుంటాయి, దేవుని కాళ్ళు ఎలాగుంటాయి, దేవుణ్ణి చూడాలి అనేటువంటి కోరిక మోషేలో బహుబలంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి చూడాలి అనేటువంటి బలమైన కోరిక మోషేకి ఉందండి. కానీ బైబిల్ ఏమని చెబుతుందంటే ఇంతవరకు ఎవరు దేవుణ్ణి చూడలేదు. ఈ రోజు వరకు కూడా, అంటే మోషే రోజు వరకు దేవుని మాటలైతే వినబడినాయి కానీ దేవుని యొక్క స్వరం అనేది ప్రజలు వింటున్నా దేవుణ్ణి చూడటం మాత్రము అస్సలు జరగలేదు. చాలామంది దేవుని స్వరం విన్నారు. ఉదాహరణకి ఆదాము దేవుడితో మాట్లాడాడు. ఆదాము దేవుడితో మాట్లాడాడు కానీ దేవుడు ఎట్లా ఉంటాడో ఆదాముకు తెలియదు. ఆయన ఎంత ఎత్తుంటాడో, ఎంతలా ఉంటాడో, ఆయన ముఖం ఎలాగుండిద్దో, ఇలాంటి విషయాలు అస్సలు పొరపాటును కూడా తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తెలియదు. అయితే దేవుణ్ణి చూడాలని చాలామంది అనుకున్నారు, వాళ్ళ వల్ల కాల. దేవుని మాట అయితే వింటున్నారు. ఏదెను వనములో రోజు దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు ఆదాముతోటి. దేవుని యొక్క స్వరము వింటున్నాడే కానీ దేవుడిని చూడలా. మోషే పరిస్థితి కూడా అదే. మోషే అరణ్యములో గొర్రెల మందను కాస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్యములో ఒక పొద కాలిపోకుండా మండుతుందంట. ఆ మండుతున్న పొద దగ్గరికి వెళ్ళేసరికి పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. చూస్తే మాటలైతే వినబడినాయి కానీ ఎవరు కనపడలే. అక్కడ
అంటే దేవుణ్ణి ఎవరు చూడలేకపోతున్నారు, దేవుణ్ణి ఎవ్వరు చూడలేకపోతున్నారండి. స్వరమైతే వింటున్నారు, మాట అయితే వింటున్నారు. కనుక మోషేకి ఒక ఆలోచన వచ్చింది. మోషేకి వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను దేవుణ్ణి చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. ఎవరు? ఆదాము దేవుణ్ణి చూడలేదు, నోవాహు దేవుణ్ణి చూడలేదు, అబ్రహాం గారు దేవుణ్ణి చూడలేదు, ఇస్సాకు దేవుణ్ణి చూడలేదు, యాకోబు దేవుణ్ణి చూడలేదు, దావీదు దేవుణ్ణి చూడలేదు. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు ఎవరు కూడా దేవుణ్ణి చూడలా. యేసు ప్రభువు అనే సాక్ష్యం చెప్పాడు, ఏ కాలమందైనను ఎవరును దేవుణ్ణి ఎప్పుడూ కూడా చూడలేదనే బైబిల్లో ఉంది. మొత్తం మీద దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, దేవుడు మాటలు వినడం తెలుసు, కానీ ఆయన ఎవరు కూడా చూడలా. ఇంకో సంగతి చెప్పమంటారా? పరలోకములో ఉండేటువంటి దేవదూతలు కూడా దేవుణ్ణి చూడరు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని రెండిటితో తన కాళ్ళను 2 రెక్కలతో కాళ్ళని కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, యెషయా భక్తుడికి ఒక గొప్ప దర్శనం కనబడింది. యెషయా భక్తుడికి కనబడినటువంటి గొప్ప దర్శనం ఏంటంటే, యెషయా భక్తుడు చూస్తూ ఉండగా ఆకాశములో పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద ఎవరో ఒకరు కూర్చొని ఉన్నారు. ఆ కూర్చొని ఉంది ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చొక్కా అంచులు దేవాలయానికి తాకుతూ ఉన్నాయంట. ఆయన దగ్గర ఎవరున్నారంటే శరాపులు అనేవాళ్ళు ఉన్నారు, అంటే దేవదూతలు. ఈ శరాపులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయంట. పక్షులకి 2 రెక్కలే ఉంటాయి, ఏ పక్షి అయినా. ఈ శరాపులకి 6 రెక్కలు ఉన్నాయంట. వీళ్ళు గొప్ప గొప్ప దేవదూతలు, దేవుని దగ్గర ఉండేవాళ్ళు. దేవుని దగ్గర ఉండేటువంటి శరాపులనే దూతలకి 6 రెక్కలున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రెక్కలతోటి కాళ్ళు కప్పుకుంటున్నారంట. ఎందుకంటే కాళ్ళు అపవిత్రతకు గుర్తు, దేవుడి కాళ్ళు కనపడకూడదని కాళ్ళు కప్పుకున్నారు. 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఇకంటే దేవుణ్ణి చూడడం లేదు. పరలోకములో ఉండేటువంటి దేవదూతలు కూడా దేవుణ్ణి తరచూ చూడలేరు. 2 కాళ్ళతోటేమో 2 రెక్కలతోటేమో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతోటేమో ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలతోటేమో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నారు. దేవుణ్ణి ప్రతిగానాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ మాటలు దేవుడికి వినబడుతున్నాయి, దేవుని మాటలు వీళ్ళకి వినబడుతున్నాయి, కానీ వీళ్ళు దేవుని ముఖం చూడలేకపోతున్నారు, దేవుణ్ణి పూర్తిగా చూడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు కూడా పాత నిబంధన గ్రంథములో దేవుణ్ణి ఎవరూ చూడలా. దేవుడు ఉన్నాడని అయితే తెలుసు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడని దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు, కానీ దేవుడు మాట్లాడతాడని తెలుసు, కానీ దేవుణ్ణి మాత్రం చూడలా. నిర్గమాకాండము 3వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొదలో నుండి అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం.
అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి నేను దగ్గరికి వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను అన్నారా? యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతన్ని పిలిచెను. చాలు, దేవునికి స్తోత్రం. ఏంటి? మోషే గారు తన మామ అయినటువంటి ఇత్రో గొర్రెల మందలను కాచుకుంటూ అరణ్యంలో హోరేబు అనే పర్వతానికి వచ్చాడు. గొర్రెల మందను కాస్తూ ఉండగా అంత దూరంలో ఒక పొద ఉందంట. ఆ పొద కాలిపోతుందంట. ఆ పొదలో నుంచి మంటలు వస్తున్నాయి, కానీ ఆ పొద చెట్టు కాలటం లేదు. ఏంటా విచిత్రమని చూద్దామని దగ్గరికి పోతే ఆ పొదలో నుండి, మంటల్లో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. స్తోత్రం. ఆయన మాటలైతే వినపడుతున్నాయి, కానీ ఆయన కనపడడం లేదు. చాలాసార్లు మాట్లాడాడు దేవుడు మోషేతో. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు స్వరం వినపడుతుంది, కానీ ఆయన కనపడతల్లా. ఇప్పుడు ఏమైందంటే మోషే మనసులో ఒక కోరిక కలిగింది. ఏంటా కోరిక అంటే దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. దేవుణ్ణి చూడాలి అనే కోరిక మనసులో బలంగా కలిగిందండి. దేవుణ్ణి చూడాలని కోరిక కలిగి ఈ చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెళ్ళి ఏం చేశాడంటే ఒక కోరిక కోరాడు. ఏం కోరిక కోరాడంటే, అయ్యా నాకు నిన్ను చూడాలని ఉంది అన్నాడంటండి. స్తోత్రం చెప్పు. ఎంత మంచి కోరిక ఉందో చూసావా? నేను నిన్ను చూడాలన్న కోరిక నాకుంది అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను చూసి ఏ మనుషుడు బతకడు అన్నాడు. అప్పుడు మోషే అంటాడు, నిన్ను చూసి తర్వాత చచ్చిపోతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒరే, నన్ను చూస్తే మీరు బతకరురా బాబు అంటే చచ్చిపోయినా పర్లా, చచ్చిపోయేటప్పుడు చూసి చచ్చిపోతానయ్యా, చూసిన తర్వాత చచ్చిపోయేది. స్తోత్రం. మోషేకి బలమైన కోరిక దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి ఎలాగైనా చూడాలన్న కోరిక బలంగా ఉంది. దేవుడు అంటాడు, నన్ను ఎవ్వరూ చూడలేరయ్యా, నన్ను చూస్తే మీరు బ్రతకరు. ఎందుకంటే సూర్యుడిని చూసారా? సూర్యుడి వైపు చూస్తే కళ్ళు మండిపోతాయండి. 1,000,000 మంది సూర్యుల కంటే కూడా ప్రభావము కలిగినటువంటి వాడు, శక్తి కలిగిన వాడు ఈయన. ఒక సూర్యుడికి వెళ్ళి చూస్తేనే మన కళ్ళు మండితే 1,000,000 మంది సూర్యుల కంటే శక్తి కలిగినటువంటి దేవుణ్ణి చూస్తే కళ్ళు పేలిపోయి మనం మాడిపోతాం. అందుకని దేవుడు అన్నాడు, రే బాబు, ఆదాము దగ్గర నుండి నీకంటే పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. నీ ముందు ఆదాము నన్ను చూడలేదు, నీ ముందున్న నోవాహు నన్ను చూడలేదు, అబ్రహాము నన్ను చూడలేదు, ఇస్సాకు యాకోబు నన్ను చూడలేదు, భక్తుడైన దావీదు, వీళ్ళందరూ ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్ను చూడలా. మోషే అంటాడు, వాళ్ళు చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను చూడాలయ్యా. మోషే యొక్క మనసుని ఎరిగిన దేవుడు, మోషే హృదయంలో ఉన్నటువంటి బలమైన కోరికను గమనించిన దేవుడు మోషేలో ఉన్న ఆశ చూశాడు. చూసి అన్నాడు, అబ్బాయి మోషే, నా మాట విను. బలంగా నన్ను చూడాలనుకుంటున్నావు కాబట్టి, నన్ను చూడాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, ఎదురుగా ఒక బండ ఉంది. ఆ బండకి చిన్న సందు ఉందంట. బండకి ఆ ఎదురుగా ఒక బండ ఉంది. బండకి చిన్న సందు గొయ్యిలాగుంది. నిన్ను తీసుకెళ్ళి ఆ బండలో పెడతా, నువ్వు ఆ బండలో ఉండు. బండ పెద్ద బండ అన్నమాట, చాలా పెద్ద బండ. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ బండలో కూర్చొని ఫోటో కూడా దిగా. చాలా పెద్ద బండ అది. సుమారు మన ఈ బిల్డింగ్ అంత ఎత్తుంటుంది, పెద్ద రాయి అది. ఆ రాయి మధ్యలో ఒక మనిషి కూర్చునే అంత సందు ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి ఆ బండలో కూర్చో. సరే, మోషే వెళ్ళి బండలో కూర్చోవాలి. మోషే బండలో కూర్చుంటే దేవుడంట పైనుండి వెళ్ళిపోతాడంట. నేను పైనుండి వెళ్ళిపోతాను, నిన్ను దాటి వెళ్ళేటప్పుడు ఈ బండకి చెయ్యి అడ్డం పెడతాను, ఈ బండకి చెయ్యి అడ్డం పెడతాను, చెయ్యి అడ్డం పెట్టి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన తర్వాత నా వెనక భాగాన్ని చూస్తావు, కానీ ముందు భాగాన్ని చూడవన్నాడు. స్తోత్ర. ఈ మోషే తొందరలో ఏమన్నాడు, ఏదో ఒక భాగంలో కనపడన్నాడు. ఏదో ఒక భాగంలో కనపడనగానే మోషే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బండ సందు ఉందండి, ఆ బండ సందులో కూర్చున్నాడంట. చూస్తా ఇట్ట
కొంచెం సేపు అయినాక ఒక పెద్ద భూకంపం వచ్చి భయంకరమైన వెలుగొచ్చి పైనుండి దేవుడు ఆ బండ మీద నుంచి అలా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతూ చెయ్యి ఇలా పెట్టాడంటండి. ఈ చెయ్యి పెట్టేసరికి ఈ చేతిని చూశాడు కానీ దేవుడిని చూడలేదంట. దేవునికి స్తోత్రం. మళ్ళొక్కసారి ఆ మాట చదువమ్మా. 33వ అధ్యాయము నిర్గమాకాండము 22వ వాక్యము. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, అంటే దేవుడు ఏం చేశాడు? ఈ బండ మీద నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. స్తోత్రం. దేవుడైతే పైనుండి వెళ్ళాడు కానీ ఇతనికి కనపడకుండా అరిచెయ్యి అడ్డం పెట్టాడంట. అప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క చేతిని చూశాడు కానీ దేవుణ్ణి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు షోలమ్మత ఏం చేసింది? తలుపు సందులో ఉన్న చెయ్యిని చూసింది కానీ ఆయన్ని, తలుపు సందులో ఉన్న చేతిని అయితే చూసింది కానీ ఆయన్ని చూడలా. మరి ఇప్పుడు మోషే పరిస్థితి ఎలాగుంది? మోషే కూడా దేవుని యొక్క చేతిని వెనక భాగాన్ని చూశాడు కానీ దేవుణ్ణి చూడలా. ఎవరు ఆయన అంటే చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు దేశములో యేసుక్రీస్తు వారి కాలములో పాపము చేయుచున్నటువంటి ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఆమె ఎవరు అంటే పాపి, భయంకరమైన పాపం చేస్తున్నటువంటి ఒక ఆమెని పట్టుకొచ్చి రాళ్ళు పెట్టి కొడుతున్నారంట. రాళ్ళు పెట్టి ఎందుకు కొడుతున్నారు అంటే ఆమె పాపం చేసిందంటండి. బైబిల్లో మోషే ధర్మశాస్త్రంలో లేవీకాండం 20వ అధ్యాయంలో పాపం చేసిన వాళ్ళని ఏం చేయాలో రాశారు. మీరు తర్వాత లేవియా కాండము 20వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి అన్నీ చదువుకోండి. తర్వాత పాపానికి ఏ శిక్ష వెయ్యాలో లేవీకాండం 20వ అధ్యాయంలో రాశారు. ఎవరైనా పాపం చేస్తే వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టాలి. పాపం అంటే రకరకాల పాపాలు ఉన్నాయి. దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది, ఇంకోటి ఉంది, రకరకాల పాపాలు ఉన్నాయి. అయితే పాపము చేసిన వానికి మరణ శిక్ష వెయ్యాలని ఆ అధ్యాయం చివరి వచనంలో రాసుండిద్ది, లేవి 20వ అధ్యాయంలో. అయితే ఈమె పాపం చేస్తుంది కాబట్టి రాళ్లతో కొట్టి చంపాలని ఈమెకి ఈ శాస్త్రులు పరిసయ్యులు రాళ్ళు పెట్టి కొట్టుకుంటూ తీసుకొచ్చారు. రాళ్ళు పెట్టి కొట్టుకుంటూ తీసుకొస్తే కొన్ని రాళ్ళు తలకు తగిలినాయి, కొన్ని రాళ్ళు వీపుకు తగిలినాయి, కొన్ని రాళ్ళు చేతులకు తగిలినాయి. రక్తం దారులుగా కారిపోతుంది. ఆ రక్తం కారిపోయేటువంటి టైంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయిందంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోగానే రాళ్ళు వేసే వాళ్ళందరూ ఆపారు. వాళ్ళు అంటారు, అయ్యా, మోషే గారు రాసిన ధర్మశాస్త్రంలో పాపం చేసిన వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టమని రాసుంది, అందుకని రాళ్ళు పెట్టి కొడుతున్నామే. ఏందో వీళ్ళు రాసిందల్లా పాటించే వాళ్ళలాగా రాళ్ళు పెట్టి కొట్టమని వ్రాయబడి ఉన్న మాట వాస్తవమే. రాళ్ళు పెట్టి కొట్టమని రాశాడు కానీ ఆమెను పాపి అంటున్నారు. మరి ఆమె పాపి అయితే మీరు పరిశుద్ధులే కదా. మీలో ఏ పాపము తెలియనివాడు, పాపము ఎరుగనివాడు ఉంటే, ఏ పాపము చెయ్యనివాడు ఉంటే వాడు రాయి వెయ్యవచ్చును అన్నాడంటండి. స్తోత్రం, హల్లెలూయా. ఏ పాపం చేయనోడు రాయి వెయ్యొచ్చు అనగానే అందరూ సైలెంట్ అయిపోయి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏమైనా చేస్తున్నాడు? ఇప్పుడు చదువు 6వ వచనం. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగి, వంగి చెయ్యి జాపి నేల మీద వంగి వ్రాయటము ప్రారంభించాడు. ఏ చెయ్యి అయితే తలుపు సందులోకి వచ్చిందో, ఏ చెయ్యి అయితే మోషేని దాచిందో, అదే చెయ్యి నేల మీద వ్రాస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథములో ముఖము కనబడలేదు, దేవుని ముఖము కనబడలేదు, దేవుడెవరో తెలియలేదు. కొత్త నిబంధనలోకి వచ్చాక ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఇప్పుడు చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు పాత నిబంధన గ్రంథములో ఉన్నప్పుడు ఎవరైతే సంఘము కొరకు వచ్చారో, ఎవరైతే
సంఘాన్ని రక్షించాలనుకున్నారో, ఎవరైతే ఇశ్రాయేలీని రక్షించాలనుకున్నారో, ఎవరైతే సంఘాన్ని కాపాడాలనుకున్నారో, ఆయన నూతన నిబంధన గ్రంథములో యేసు ప్రభు వారుగా తనను తాను బయలుపరుచుకున్నాడు. ఈ యేసే తలుపు సందులో చెయ్యి ఉంచింది. ఈ యేసే సిలువలో మేకులు కొట్టించుకుంది. ఈ యేసే గాయాల పాలైంది. ఈ యేసే మోషేని చేతితో దాచింది. ఈ యేసే గోడ మీద వ్రేలుతో రాసింది. ఈ యేసే కనుక ఎవరు ఈ చెయ్యి ఎవరిది అంటే యేసు ప్రభు వారిది. స్తోత్ర. చాపబడిన చెయ్యి ఎవరిది అంటే యేసు ప్రభువు వారిది. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు యేసయ్యను చూడలేకపోయారు. భక్తులైన వాళ్ళు యేసయ్యను చూడలేకపోయారు. దేవుని సంఘమైనటువంటి మనకి ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. యేసయ్య అన్యజనులమైనటువంటి దేవుణ్ణి ఎరుగునటువంటి మనకి తనను తాను బయలుపరుచుకున్నాడు. మనం ఎంత ధన్యులమో అర్థం చేసుకోండి. లోకానికైతే దేవుడెవరో తెలియదండి. చోళమతి ముఖం చూడలేదు, మోషే ముఖం చూడలేదు, మనందరం ముఖం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు వారు తలుపు తీయాలని వచ్చినటువంటి ఆయనే ఎందుకు వచ్చాడంటే సంఘము కోసం వచ్చాడు. ఆయన చోళమతి అంటే సంఘము. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? సంఘము కోసం వచ్చాడు. అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ ఏమని రాస్తుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మనమే ఆయన సంఘము. మన కోసమే ఆయన వచ్చాడు. మనల్ని విడిపించడానికే ఆయన వచ్చాడు. మనం రక్షించడం కోసం ఆయన వచ్చాడు. ఆయన రక్షించేటువంటి దేవుడు. ఆయన మన కోసం వచ్చినప్పుడు తలుపు తీయకుండా ఉండకూడదు. చోళమతి ఏం చేసింది? సకాలంలో తలుపు తీయలా. తలుపు తీస్తే యేసయ్యను చూసేదామె, యేసయ్యని కలుసుకునేది, యేసయ్యతో మాట్లాడేది. ఆమె తలుపు తీయకుండా నిద్రావస్థలో ఉంది. ఇప్పటికైనా నువ్వు మేలుకుంటే ఆయన వెళ్ళిపోకముందే, నిన్ను దాటిపోకముందే నీవు ఆయనను తెలుసుకొందువుగాక. తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాడు. మనందరము ఆయనకి తలుపు తీయుదుముగాక. ఎందుకు తట్టుచున్నాడంటే ఆయన మనలోనికి వచ్చి మన హృదయములో నివసించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కోరిక ఏంటంటే నీ హృదయంలోకి రావాలి, నీ మనసులోకి రావాలి, నీ ఆలోచనలోకి రావాలి. నీలోకి ఆయన వచ్చి పరలోకములో ఉండే దేవుడు నీ హృదయములో నివసించాలని కోరుకుంటున్నాడు. హృదయం అనే తలుపు నువ్వు తీస్తే, సువార్త వినబడినప్పుడు, ఆయన తట్టినప్పుడు, నీ హృదయాన్ని తెరిస్తే ఆయన లోపలికి వచ్చి ఆయనతో మనముందుముగాక. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య